రిపబ్లిక్ డే అంటే ఏమీ లేదు, గణతంత్ర దినోత్సవం. దీన్ని ప్రతి ఒక్కరు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మీ అందరికి తెలుసు 1947 సంవత్సరంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ ప్రతి పేదవాడికి స్వాతంత్రం రాలేదు. ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన గురువు, ఆయన దేవుడు, ఆయన ఎప్పుడు పూజిస్తూ ఉంటా. ఆ మహానుభావుడు భారత రాజ్యాంగం రాయవడం వల్ల 1950లో ఆ రోజు జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పుడు భారత రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి దాన్ని రిపబ్లిక్ డే అన్న. గణతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం తేడా ఏంటి? గణతంత్ర దినోత్సవం అంటే ఏంటంటే అందరూ అంటే ప్రతి ఒక్క పేదవాడికి స్వాతంత్రం అందినట్టే. ప్రతి ఒక్కడికి పౌరుడికి హక్కు ఉంది. మన ఓటు హక్కు కూడా అదే సంవత్సరం కల్పించబడింది అందరికి. స్వతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం అంటే 1947 ఆగస్టు 15వ తేదీ అది స్వాతంత్రం వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ చెప్పేదలా ఒకటే, గణతంత్ర దినోత్సవం ఖచ్చితంగా జరుపుకోవాలి. స్వాతంత్రం జరుపుకున్నా జరుపుకోకపోయినా గణతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. మరి ఈ 26కి వచ్చేది ఏంటి అన్న? గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం తెలుసుకొని ఇంగ్లీష్ లో ఏమంటారా? రిపబ్లిక్ డే. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు దయచేసి మీకు చెప్పేదా ఒకటే. నేను మరి స్వతంత్ర దినోత్సవం ఏమంటారా? దేశం మీద కామెడీ వద్దు, సినిమా మీద చెయ్యి. సినిమా మీద కామెడీ చెయ్యి, రాజకీయాల మీద కామెడీ చెయ్యి. అంటే దేశం మీద కామెడీ చెయ్యి. కామెడీ కాదన్నా, ఇది అవగాహన అంటున్నాను. నేను చాలా సీరియస్. ఎందుకంటే దేశం గురించి ఏదైనా నేను జరిగిన నాకు చాలా బాధ. అందులో ముఖ్యంగా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది చూడండి. అన్న స్వతంత్ర దినోత్సవం ఇంగ్లీష్ లో ఉంటారు చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలా? ఇండిపెండెన్స్ డే వదిలే, నాకు ఇంగ్లీష్ గురించి వదిలే. నేను తెలుగుని అవ్వచ్చు, నాకు చదువు రాకపోవచ్చు కరెక్టే. కానీ రేపు రిపబ్లిక్ డే రోజు నేను మార్నింగ్ లేచి పొద్దున్నే 5 గంటలకు లేచి 8 గంటల్లోగా ప్రతి దేశం మొత్తం జెండాలు ఎగిరిపోవాలి. అక్కడెక్కడో ఢిల్లీలో ఎర్రకోటలో ఫస్ట్ జెండా ఎగరేస్తారు. అక్కడి నుంచి మొత్తం 8 గంటల్లోగా ఎగిరిపోవాలా. 8 గంటల పైన ఎగరేశారంటే మాత్రం వాళ్ళు దేశ ద్రోహులు లెక్క. 7 గంటల నుంచి 8 గంటల పైన ఎగిరిపోవాలి జెండాలన్నీ. దయచేసి మన దేశాన్ని కాపాడండి, దేశ ద్రోహులు మాత్రం కాకండి. ఎందుకంటే దేశానికి కాపలా కాసిన అక్కడ చాలా మంది వాళ్ళని వదిలేసి మనకు కావాల్సిన సినిమా యాక్టర్లు వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఫేమస్ అయిన వాళ్ళు కావాలా. కానీ దేశం కోసం గన్న పట్టుకుని చచ్చిపోతున్నారు పాపం. వాళ్ళ కోసమని దయచేసి 8 గంటల లోపల జెండా ఎగరేసేయండి. ఒకవేళ జెండా దగ్గర ఎవరు పాకపోతే మీ పనులు చూసుకోండి. థ్యాంక్ యూ.